అసలు ఇప్పుడు వరకు మేము చేసిన ద బెస్ట్ అండ్ టఫెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది. ముందుగా ఇలాగ మెటల్ అండర్ స్ట్రక్చర్ అయితే తయారు చేసుకున్నాం. సో దీనికైతే హైడ్రాలిక్స్ అయితే ప్లేస్ చేసాం ఫర్ మూమెంట్ ఆఫ్ ది బెడ్ అండ్ కంప్లీట్ ఫుల్ వెల్డింగ్ చేసుకొని దీనికి చుట్టూ మనకైతే షీట్ మెటల్ వర్క్ అయితే వస్తుంది. సో ఇదంతా టాప్ ఫ్రేమ్ అనమాట. కిందంతా మనకి లిఫ్టింగ్ హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్స్ అయితే ప్లేస్ చేస్తాం. ఇది ఆల్మోస్ట్ 120 kgs వరకు లిఫ్ట్ అవుతుంది. ప్రోడక్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైడ్ లో అయితే ఇలా కనిపిస్తుంది చూడండి. సో చెప్పాలంటే ఇది ఒక ఫ్లోటింగ్ బెడ్, బట్ ఇట్ కమ్స్ విత్ ద స్టోరేజ్. సో ఈ ప్రోడక్ట్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ఐరన్ విత్ టోటల్ పౌడర్ కోటెడ్. సో దీని కింద అంతా స్టోరేజ్ అనమాట, విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కంప్లీట్లీ షీట్ మెటల్ వర్క్. సో గైస్ దీని కింద ఒక ఫుల్ లెంత్ స్టోరేజ్ అండ్ 3 కంపార్ట్మెంట్స్ అయితే. బాటమ్ స్టోరేజ్ అయితే కంప్లీట్లీ బ్రౌన్ కలర్ అండ్ మెటల్ ఫ్రేమ్ వచ్చేసి కంప్లీట్ గా బ్లాక్ కలర్ అనమాట. అండ్ సైడ్ కుషనింగ్ అంతా మనకైతే ఇట్స్ మిక్స్ ఆఫ్ బ్రౌన్ కలర్ విచ్ ఇస్ మ్యాచింగ్ విత్ ద కబోర్డ్. దీని సైజ్ వచ్చేసి 6x6.5. గైస్ ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అనమాట. ఇది కూడా కంప్లీట్లీ స్టోరేజ్ బెడ్ అనమాట. 6x6.5 లెంత్. సేమ్ ప్రీవియస్ దానికి ఇచ్చినట్టు దీనికి కూడా కంప్లీట్ గా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇంకొకటి స్టోరేజ్ అయితే వీ హ్యావ్ పుట్ ఇన్సైడ్. వై? బికాస్ మనం నడిచినప్పుడు మన కాళ్ళకు తగలదు, యాజ్ వెల్ యాజ్ లిఫ్టింగ్ కి కూడా ఈజీ అవుతుంది. సో గైస్ ఇవి వచ్చేసి కంప్లీట్లీ స్టోరేజ్ బిట్స్ అనమాట. అండ్ కంప్లీట్ గా అన్ని ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడాం. అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్లీ దర్పన్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసాం. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్లోటింగ్ బెడ్ అనమాట. ఇది 6x614 విచ్ లుక్స్ లైక్ దిస్. ఇంతకీ మన బెడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు తప్పకుండా కమెంట్ చేయండి.